అసలు సింగిల్ పేరెంట్‌గా చాలా నాకు తెలిసి చాలా ఫేస్ చేసే ఉంటారు. అండ్ రీసెంట్ టైమ్స్‌లో చిన్న చిన్న వర్క్స్ కూడా చేశారు అని చెప్పి తెలిసింది. అది చెప్పండక్క అసలు? అంటే జనరల్‌గా అసలు హస్బెండ్ వదిలేసిన ఆడపిల్లకి గాని, హస్బెండ్ చనిపోయిన ఆడపిల్లకి గాని మెయిన్ సపోర్టు పుట్టింటి సపోర్ట్ కంపల్సరీ ఉండాలమ్మా. హ్మ్. పేరెంట్స్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. అది తోడబుట్టిన వాళ్ళైనా సరే, ఫాదర్ అండ్ మదర్ అయినా సరే కంపల్సరీ వాళ్ళ సపోర్ట్ ఉంటే తను ఏదైనా చేయగలుగుతది. హ్మ్. ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేయలేకపోతేనే వేరే ఫ్రెండ్స్ గానీ, బయట వాళ్ళు గానీ వాళ్ళు వీళ్ళున్న సిట్యుయేషన్‌కి వీక్ పాయింట్స్ పట్టుకొని మనకి ఇచ్చేయడం గానీ, ఎగ్జాక్ట్‌లీ. ఆ! తెలియకుండానే వేరే ప్రాబ్లమ్స్ ఇరుక్కోవడం కానీ అలాంటివి జరుగుతాయి. సో, నేనేంటంటే మా అమ్మ లైఫ్‌లో నేను కొన్ని చూసాను కాబట్టి, హ్మ్. మా అమ్మ ఫ్రెండ్స్‌ని నమ్మి ఎలా అయితే మోసపోయిందో అవన్నీ చూసాం. మేము పెరిగాం గాబట్టి, నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాంటి మాటలు పడ్డాను, ఏంటనేది అన్నీ నేను చూసాను గాబట్టి, సో, నా పిల్లలనేవాళ్ళు రేపు ఈ మాటలు పడొద్దు. ఒకవేళ ఎవరైనా క్వెషన్ చేసినా ధైర్యంగా మా అమ్మ అది కాదు. మా ముందే వర్క్ చేసింది. మాకు తెలుసు. మా అమ్మ ప్రతీదీ మాకు తెలుసు మూమెంట్ అని వాళ్ళు చెప్పుకునేలాగా ఉండాలని ఫస్ట్ నేను అది నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయి, నా వరకు ఒక సర్కిల్ ఉంటది. హ్మ్. ఆ జోన్ దాటి నేను వెళ్ళను. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఈ మాట అన్నారు. వాళ్ళు చూస్తే వాళ్ళకి తెలుస్తది ఆల్రెడీ. ఓకే. నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు. హ్మ్. సో, అలా నేను మనం తప్పు చేయొద్దు. ఏ వర్క్ అయినా చేయొచ్చు. నేను డే అండ్ నైట్ కష్టపడతా. ఏ వర్క్ అయినా చేస్తాను. నాకు మనీ వస్తుంది అంటే. కానీ అది నాకు నచ్చిన నా సాటిస్ఫై ఉండాలి. ప్లస్ నేను అది ఎంత అమౌంట్ తీసుకున్నాను గాదు. అది నాకు గూడా నేను వాళ్ళకి పర్ఫెక్ట్ చేసిచ్చానా లేదా? అలా అనుకోవాలి. సో, నేను అలా మా అమ్మ, మా తమ్ముడు నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఎక్కడ భయపడకుండా ఇప్పుడు చెప్పాను గదా! ఫస్ట్ రియల్ ఎస్టేట్ టెలికాలింగ్ అని, అవునవును. తర్వాత జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత అది మానేసి మళ్ళీ అమ్మ వాళ్ళు హోల్‌సేల్ ఫ్రూట్ షాప్ ఫస్ట్ బండి దగ్గర నుంచి హోల్‌సేల్ ఫ్రూట్ షాప్ పెట్టేదాకా వచ్చారు వాళ్ళు. హుహుహు. ఫ్రూట్ షాప్ పెట్టాక, "అమ్మ నువ్వు జాబ్ మానేసేయి. షాప్ చూసుకో. నీకు మంత్లీ నేనే సాలరీ లాగిస్తాను. అదే సాలరీ నేనిస్తా బయటెందుకు" అని చెప్పేసి అనింది. అది హాఫ్ డే మధ్యాహ్నం వరకే ఉంటది క్లోజ్. ఈవినింగ్ హ్మ్. మళ్ళీ అకౌంట్స్ అవి చూసుకునేదుంటది. తమ్ముడు ఓకే. బయట చూసుకునేవాడు. హ్మ్. తమ్ముడు ఒక్కడే కాబట్టి సపోర్ట్ ఉండేది కాదు. సో, హుహుహు. ఎర్లీ మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తే షాపు ఆఫ్టర్‌నూన్ 12:30 వరకు అలా ఉండేదనమాట. హుహుహు. మధ్యాహ్నం క్లోజ్. ఈవినింగ్ ఒక 1 అవర్, 2 అవర్స్ నేనుండేది. తమ్ముడు కలెక్షన్స్ అవి చూసుకునేవాడు. ఓకే. సో, ఆ వర్క్. హ్మ్. సో, అలా తర్వాత జాబ్ మానేసి ఫ్రూట్ షాపు అది చూసుకుంటూ ఫ్రీ టైమ్‌లో ఆఫ్టర్‌నూన్ ఏదైతే ఫ్రీ ఉంటుందో, ఆ టైంలో ఇలా న్యూస్ కానీ, ఎవరైనా ఇంటర్వ్యూస్ ఉన్నాయని గాని, లేతే అలాగే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి, తెలిసిన అక్కర సరౌండింగ్‌లో మాత్రమే ఎవరినా "అక్క ఇట్లా షార్ట్ ఫిల్మ్ ఉందక్క, క్యారెక్టర్ ఉంది, కంపల్సరీ కావాలి." నాకెక్కువ మదర్ సెంటిమెంట్ హోమ్లీ రోల్సే ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఎమోషనల్‌వి. సో, నేను వాటికి సెట్ అవుతా అని జెప్పేసి అవే ఇచ్చేవాళ్ళు. సో, హుహుహు. అవి చేసుకునేదాన్ని. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇమ్మంటే న్యూస్ ఛానల్ వాడు ఫ్రీలాన్స్ అవి ఇచ్చేదాన్ని. ఓకే. గ్రేట్. డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళేదాన్ని. అక్కడ లోకల్ అంటే మన నియర్ బై ఉన్నాయి వర్క్స్. సో, ఎక్కడి దాకా వెళ్ళడం ఎందుకు? అవి చేసుకునేదాన్ని. ఈవినింగ్ ఇవి మళ్ళీ పిల్లలు నేను అటెళ్ళేసొచ్చి ట్యూషన్స్ చెప్పేదాన్ని. అండ్ సండే ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ వరకు స్టిచ్చింగ్ గూడా చేసేదాన్ని. హుహుహు. ఎప్పుడైనా లీవ్స్ వచ్చినా గానీ, అట్లా ఫ్రీ ఉన్నా గానీ స్టిచ్చింగ్ గూడా చేసేది. అండ్ మా చెల్లికి, అమ్మ ఇద్దరికి ఒకేసారి నేర్పించింది. హుహు. చెల్లి ఆ ఫీల్డ్‌లో సెట్ అయింది గానీ, నాకు సెట్ అవ్వలేదు. ఓకే. ఎందుకంటే దాంట్లో వచ్చే ఇన్‌కమ్ తక్కువ. నాకు ముగ్గురిని మెయింటైన్ చేయడం ఇబ్బందయ్యేది. అమ్మ ఓకే. వాళ్ళకి ఎక్కువ బర్డెన్ పడుతుందని జెప్పేసి అది పక్కకు పెట్టాను. కానీ సండే, సాటర్‌డే అట్లా చేసుకోవడం, పిల్లలకి చూసుకోవడం, ఇంటి పక్కన వాళ్ళ అక్కడున్న పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం, ఇవి న్యూస్ ఛానల్ ఇవి చేయడము, ఇలా మల్టిపుల్ వర్క్ ఇలా చేశాను. ఇక ఒక టైంలో లాక్‌డౌన్ బిఫోర్‌లో నాకు హైదరాబాద్ శాటిలైట్ ఛానల్ 'పీ న్యూస్' అని అన్నయ్య వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఓపెన్ చేస్తున్నారని చెప్పేసి ఓకే. మాట్లాడుకున్నప్పుడు సూర్యాపేటలో ఉంటాడు మా పెద్దమ్మ కొడుకు. ఆ హుహు. అన్నయ్య సజెస్ట్ చేస్తే వాళ్ళు నన్ను ఇట్లా స్క్రీన్ కట్‌కి రమ్మని చెప్పేసి పిలిస్తే హైదరాబాద్ వచ్చాను. చూసారు, చదివిచ్చిన ఓకే అమ్మ అని చెప్పేసి ఫస్ట్ సాలరీ నాకు హై అంటే 25,000 అప్పుడు. హుహుహుహు. 2018 ఓకే. 18 నవంబరా, సెప్టెంబర్‌లో అనుకుంటా జాయిన్ అయ్యాను నేను. 25 లాస్ట్‌కి అంటే 22 ఇస్తా అన్నారు. హుహుహు. కానీ నాకు ఇట్లా చార్జెస్‌కి ఇవి అవుతాయి పిల్లలు గదా! కొంచెం ఇలా చూసంటే, సరే ఓకే. మన పిల్లే మనకు చెప్పారు గదా! అని 25కి ఓకే చేశా. అలా ఆ ఛానల్‌లో న్యూస్ రీడింగ్ చేసుకుంటూ, అమ్మ ఇప్పుడు స్టార్ట్ అయింది నా లైఫ్. ఓకే. నేను ఇటు సైడ్ వచ్చాను. ఇంక వెనక్కి తిరిగే అవసరం ఉండదేమో! ఇప్పుడు సెట్ అవుతారేమో పిల్లలు అని అనుకున్నా. నెక్స్ట్ లాక్‌డౌన్ పడింది. ఓకే. సాలరీస్ అవి ప్రాబ్లమ్ చాలామంది మన యాంకర్స్‌కి చాలా మందికి హ్మ్. ఇబ్బందయ్యింది. హ్మ్. హ్మ్. సో, ఆ టైంలో నేను గూడా ప్రాబ్లమ్ ఫేస్ చేశా. ప్లే వీళ్ళు స్కూల్స్ లేవు. హ్మ్. ఇంట్లోనే. అమ్మ చూసుకోవడం చాలా ఇబ్బంది పడింది. వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి అవును. గాబట్టి. ప్లస్ వీళ్ళకి ఫోన్స్ కావాలి. అప్పుడు నేనొక్కదాన్నే ఫోను. పిల్లలకి ఫోన్స్ అయితే అలవాటు చేయలేదు. ఇదొకటి ప్లస్.
మా పెద్ద పాప డిగ్రీ ఫైనల్ ఇయర్‌కొచ్చాక సెకండ్ హ్యాండ్ ఫోన్ అప్పుడు ఇప్పించాను. అది హ్మ్. కాలేజ్‌లో కంపల్సరీ మ్యాండేటరీ ఉండాలమ్మా మేమిస్తున్నామని వాళ్ళ ప్రిన్సిపల్ సార్ చెప్పాక ఆయనతో మాట్లాడిన తర్వాతే అప్పుడిచ్చాను. అది గూడా ఏంటి వితౌట్ సిమ్. హుహు. ఓకే. ఇంటికొచ్చిన తర్వాత వైఫై కనెక్షన్. మాది వీడియో మిక్సింగ్ యూనిట్ అనమాట గల్లీ మొత్తం. హ్మ్. సో, వైఫై వాడుకొనిచ్చేవాళ్ళు. హ్మ్. అలా ఇంటికొచ్చిన తర్వాత తను పీడీఎఫ్ అవి చూసుకోవడానికి స్టడీ పర్పసే కాబట్టి దానికి మాత్రమే. జూమ్ కాల్ మీటింగ్స్ అవి ఉంటే వాటికి మాత్రమే అన్నట్టుగా అట్లా ఇచ్చాను తప్ప ఆన్‌లైన్ క్లాసెస్ టైంలో గూడా వాళ్ళకిచ్చినా నేను పక్కనుండేదాన్ని. హ్మ్. వాళ్ళకిచ్చేసి ఫోన్ ఎప్పుడు దూరం ఉండలేదు. హుహుహు. ఎందుకంటే అంటే వేరే వాళ్ళకి వేరే విధంగా అనిపిచ్చొచ్చు. ఎవరిష్టం వాళ్ళది. పేరెంట్స్ అనేవాళ్ళం మనం కూడా పిల్లల్ని చూసుకుంటుండాలి. ఆ టైంలో చాలామంది పిల్లలు ఫోన్‌లకి అడిక్ట్ అవ్వడం, ఇలా చేశారని గేమ్స్ ఆడడం ఇట్లా చాలా మంది అవునవును. ఇదయ్యారు. యాహ్! కానీ మా పిల్లలైతే అవ్వలేదమ్మా. ఎందుకంటే నేను అలా ఆ టైంలో నేను చూసేదాన్ని. ఈ క్లాస్ టైమింగ్ అంటే ఇది. ఆ టైం అయిపోతే ఓకే. అది కూడా ఒకటే ఫోన్. వీళ్ళ టైం ఇది, ఆమె టైం ఇది, ఆమె టైం అది. సో, అట్లా సెట్ అయ్యేది. ముగ్గురికి 3 ఫోన్‌లు నేను చేయలే. అరేంజ్ అఫోర్డ్ చెయ్యొచ్చు. చేయలేం. ఆ! కానీ చెయ్యొద్దు. ఓహ్! ఒకటి అలవాటు చేసి పిల్లలకి అదే అలవాటులో ఉంచాలి. మనకుంది గదా! మనకొస్తుంది గదా! మనం పెట్టగలం గదా! అని జెప్పేసి అలవాటు చేస్తే వాళ్ళు అదే లెవెల్‌లో పోతారు మళ్ళీ నెక్స్ట్. కరెక్ట్. సో, కరెక్ట్. అది అలవాటు చేయలేదు. ఇలా అన్ని వర్క్స్ చేసుకుంటూ ఈ న్యూస్ ఛానెలొచ్చి మళ్ళీ ఇక్కడ ఇబ్బందయిందని, సాలరీ ఇబ్బందవుతుందని చెప్పేసి మళ్ళీ పిల్లల్ని చూసుకోవడం ఇదవుతుంది. సో, నేనిటొచ్చినా వీళ్ళకి దూరం ఉండాలి. లేదా వాళ్ళు నన్ను దగ్గర పెట్టుకొనైనా నేను వెళ్ళాలి. హైదరాబాద్ వాళ్ళని తీసుకొచ్చి నేనిక్కడ జాయిన్ చేసి నా ఒక్కదాని సంపాదన మీద సరిపోదు. ఆ! హ్మ్. నేనొక్కదాన్ని ఉన్నాను కాబట్టి నేనేదో చేయగలుగుతున్నా. హ్మ్. ఇంటి రెంట్ ఇవన్నీ అంటే మెయింటెనెన్స్ కష్టమైతది. అని చెప్పేసి మళ్ళీ బ్యాకెళ్ళిపోయా. బ్యాకెళ్ళిపోయి మళ్ళీ అదే అమ్మ వాళ్ళ ఫ్రూట్ షాప్ చూసుకుంటూ, అమ్మ ఒకటే హ్మ్. మాట అంది. "ఉన్న దాంట్లోనే తిందాం, ఉందాం బిడ్డ వద్దు. పిల్లలకి ఇబ్బందవుతది. వాళ్ళ వయసుకొచ్చే టైము, ఏజ్. ఈ టైంలో తల్లి అనేవాళ్ళు దగ్గరుండాలి. నేను ఎంతవరకని చూడలేను. ఒక లైన్ మనం దగ్గరలో ఉండకపోతే వాళ్ళు ఫ్రెండ్స్ అని అదని వేరే వేరే అలవాట్లయిపోతే వాళ్ళకి ఫ్రీ టైమ్ ఇవ్వకూడదనేది నా ఉద్దేశ్యం." అంటే అప్పుడు పెద్ద పాప నైన్త్, హ్మ్. ఈమొచ్చేసి ఎయిత్, సెవెంత్ ఎయిత్ క్లాస్ ఏమో అనుకుంటా. హ్మ్. చిన్న పాప ఫిఫ్తో, ఫోర్తో ఉంది. సో, పెద్దవాళ్ళిద్దరూ ఒక ఏజొచ్చిన టైంలో వాళ్ళకి ఒక ఫ్రీ టైమ్ మనం ఇచ్చామనుకోండి, వాళ్ళ మైండ్‌లో ఏమంటే అంత తప్పు పట్టట్లేదు. నాకొక భయమనేది ఉండేదనమాట. ఇలా ఉండొద్దు పద్ధతి. ఇలాగే పెంచాలి, ఇలాగే ఉంచాలి అనుకున్నాను కాబట్టి, సో, నేను మళ్ళీ బ్యాక్ అయిపోయి, నాకప్పుడు వేరే మహా న్యూస్ ఛానల్‌లో జాయిన్ అవ్వమన్నా సరే, హుహు. నేను అప్పుడు వెళ్ళకుండా అక్కడ ఇప్పటికి సార్ తెలుసు. ప్రైమ్ నైన్ గాని, హ్మ్. తర్వాత హ్మ్, పీవీఆర్ ఛానలా అది ఉంటది. మన శ్రీదేవి మేడం చేస్తున్నారిప్పుడు. ఆ ఛానల్ గాని, నాకున్న ఇట్లా యాక్టింగ్ సైడ్ నాకు ఛాన్సెస్ వచ్చినా సరే, అప్పుడు నాకు ఏజ్ ఉంది. నేను ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్లస్ నేను ఆల్రెడీ లైన్‌లో ఉన్నాను. హ్మ్. అంటే హ్మ్. హ్మ్. ఫీల్డ్‌లోనే ఉన్నాను. సో, నాకు ఈజీగా అయిపోతది. బట్ అయినా నేను వాళ్ళ కోసం వద్దు. నేను వాళ్ళకి దగ్గరలో ఉండాలి. ఇవన్నీ వద్దని చెప్పేసి మళ్ళీ వెనక్కెళ్ళిపోయి, మళ్ళీ అదే ఫ్రూట్ షాప్ చేసుకుంటూ, మళ్ళీ సేమ్ యూట్యూబ్ ఛానల్‌లో సేమ్ ఫ్రీలాన్సింగ్‌లా చేసుకుంటూ, మళ్ళీ ఆ టైంలో వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది మా పక్కన సందీప్ అని చెప్పేసి ఒకతను ఉండేవారు. తను క్లాసెస్ పెట్టి డిజిటల్ క్లాస్ అని చెప్పేసి పెడితే తన దగ్గర జాయిన్ అయిపోయి ఆర్టికల్ రీరైట్ చేయడం, కంటెంట్ రీరైట్ చేయడం అవనేది నాకు ఈజీగా వచ్చేలాగా నాకొక వర్క్ చెప్తే అది నేర్చుకొని తనకి నేను అంటే గూగుల్‌లో మనం ఒక టాపిక్ ఏదైనా దాని మీద కొడితే దానికి సంబంధించిన ఆర్టికల్ అంతా వస్తది. సో, అట్లా నేను ఆర్టికల్ రీరైట్ చేసేదాన్ని అప్పట్లో. కాపీ పేస్ట్ చేయడం అలా గాని, కొంచెం కంటెంట్ కొంచెం ఓన్‌గా క్రియేట్ చేయడం గాని, అలా వెబ్‌సైట్స్ మంత్లీ వచ్చేసి ఒక 12, 10 అలా చేస్తే దాంట్లో ఒక 3, 4 సేల్ అయితే తనకొచ్చే అమౌంట్‌లో నాకు ఒక 5,000, 6,000 అమౌంట్ యాడ్ అయ్యేది. అప్పుడు హుహుహు. లాక్‌డౌన్ అని చెప్పాను హ్మ్. గదా! హ్మ్. హ్మ్. ఆ టైంలో. ఆ టైంలోనే మళ్ళీ రెంట్‌కి దానికి ప్రాబ్లమ్ అయిద్దని చాలా ఫేస్ చేశా. అప్పటికి 50,000 జమైనాయి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇదంతా అయిపోయి తర్వాత 3 మంత్స్ సాలరీ ఇబ్బందవ్వడం, నాకు అమౌంట్ ఇదయిపోవడం, పిల్లలొచ్చి ఇంట్లో ఉండడం, వాళ్ళకి జూమ్ కాల్స్, ఇవి మీటింగ్ ఉండడం. అసలు ఎంత ఇబ్బందయిందో ఆ టైంలో అంత ఇబ్బందయింది. అమ్మ వాళ్ళకి కూడా సరిగ్గా బిజినెస్ ఉండేది కాదు. ఎందుకంటే 4-10 వరకే టైం పెట్టారు హ్మ్. ఫస్ట్ లాక్‌డౌన్. సెకండ్ లాక్‌డౌన్‌లో కొంచెం వదిలిపెట్టారు. సో, ఆ టైంలో ఈ వర్క్ చేసుకుంటూ న్యూస్ ఛానల్ ఈవినింగ్ చేసుకునేదాన్ని. అది ఇది ఇంతే వస్తది ఇన్‌కమ్. ఎలా మళ్ళీ ఏంటి అని అనుకునే టైంలో ఓకే. కిరాణా షాప్స్ ఈ టైం వరకే క్లోజ్ ఉండేవి. మేమున్న ఏరియాలో మాది సెంటర్ అనమాట. ఓల్డ్ బస్ స్టాండ్. ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో కిరాణా షాప్స్ ఏవి ఇట్లా గల్లీలలో అట్లా ఉండేవి కావు. హ్మ్. ఎక్కడో లాంగ్ ఉండేది. సో, హుహుహు. బయటికి కర్ఫ్యూ కూడా బయటికెళ్ళేవాళ్ళు కాదు. సో, ఇక్కడ మా ఏరియాలో లేదు. సో, నేనే చిన్నగా స్టార్ట్ చేసుకుంటా అని 5,000లో ఫస్ట్ చిన్నగా స్నాక్స్ ఐటెమ్ మాత్రమే పెట్టా. మా ఏరియాలో ఉన్న పిల్లల వరకు. స్నాక్స్ ఐటెమ్ పెడుతూ అవి చేసుకుంటూ తర్వాత ఆయిల్, పప్పని, పాలు, పెరుగని అవి మాట్లాడుకొని అవి ఏపిచ్చుకొని అలా అలా చేస్తూ ఫ్లిప్‌కార్ట్‌లో 10,000కి ఫ్రిడ్జ్ ఆర్డర్ పెట్టి ఆ ఈఎంఐ గూడా ఈ షాప్ మీదే తీశాను.
వాహ్! ఆ అసలు టైంలో. గ్రేట్. ఫ్రిడ్జ్ ఉంటే మనకి ఐటెమ్స్ ఎక్కువ పెట్టుకోవడానికి ఐస్ క్రీమ్స్ పిల్లలకి ఇవి ఉంటాయి అవునవును. గదా! సో, హ్మ్. ఇన్‌కమ్ కొంచెం వస్తది. కూరగాయలవి పాడవకుండా కొత్తిమీర, పుదీనా గాని మెయిన్ థింగ్స్ చిన్న చిన్న ఐటెమ్స్ అయినా ఆ టైంలో అవి కొంచెం వాళ్ళకెక్కువ దొరకవు గదా! సడెన్‌గా. ఇప్పుడు లెమన్ గానీ అలా. అవునవును. సో, అలా నేను కిరాణం పెట్టేసి ఎంతంటే ఇంత గూడా ఉండదమ్మా. ఇంతే ఉంటది రూము. హుహుహు. చిన్నది. దాంట్లోనే మేము ముగ్గురం చిన్న దివాన్ కాట్, టీవీ అండ్ ఫ్రిడ్జ్, షాపు. అబ్బా! ఇట్లా పెట్టేది. ఫోటోస్ ఉన్నాయనుకుంటా ఫోన్‌లో. ఆ! పెట్టేది. మంచిగా వాటర్ క్యాన్స్. వాటర్ క్యాన్స్ మీద రూ. 5 వచ్చేది ఎక్కువ. హుహుహు. మిగతా వాటి మీద మామూలు రూ. 2, రూ. 3 వచ్చేది. సో, చాలు నేను ఆ వర్క్ చేసుకుంటున్నాను. ఇవి కూరగాయలకి, పాలకి ఖర్చులెళ్ళిపోతున్నాయి. ఓకే. అండ్ తర్వాత అమ్మ ఒక ఐడియా ఇచ్చింది. ఈవినింగ్ టైంలో ఇప్పుడు పండ్లమ్మే వాళ్ళు ఈవినింగ్ టైంలో పునుగులని అవన్నీ కంపల్సరీ టిఫిన్ చేస్తారు. వాళ్ళు హుహు. పొద్దున ఎప్పుడో తీస్తారు కాబట్టి. సో, అవి ఆ టైంలో క్లోజ్ ఉండేవి. ఇది గూడా నువ్వు మంచి చపాతీయో ఏదో ఒకటి చేసి పెడితే డైలీ వాళ్ళు తినేస్తారు. మంచిగా సాయంత్రం పూట నీకు దాని మీద ఒక 500 వచ్చినా గానీ నీకెళ్తది గదా! 200, 300 వచ్చినా చాలు గదా! అని. సో, అలా నేను ఫస్ట్ కేజీ ప్యాకెట్ తీసుకొని గోధుమ పిండి, దాంట్లో ఎన్ని చపాతీస్ వస్తాయని కౌంట్ చేసుకొని, దాని ప్రకారం ఒక పప్పు కూర ఏదన్నా కర్రీ, ఒకరోజు ఆలు కర్రీ, ఒకరోజు మసాలా పప్పు కర్రీ అని, మైసూర్ పప్పు, తెరపప్పుతో చేస్తారు. ఆ తర్వాత టమాటా పప్పని అలా చేస్తూ అవి స్నాక్స్ చేసి చపాతీ అనేది చేసేసి హాట్ బాక్స్‌లో పెట్టి కర్రీ అది 2 అమ్మకిచ్చేస్తే అమ్మ అక్కడ బండి దగ్గర పెట్టేసేది సెంటర్‌లో. అమ్మ గూడా ఫీల్ అవ్వదు. హ్మ్. మనం కష్టపడాలి అంతే. మనం తప్పు చేయనప్పుడు ఏ కష్టమైతే ఏ పని చేస్తే ఏంటని అమ్మ గూడా ఫీల్ అవ్వదు. సో, బండి మీద పెడితే అక్కడ ఉన్న బండ్లోళ్ళందరూ పండ్లమ్ముకునే వాళ్ళు ఈవినింగ్ టైమ్ వచ్చి తినేవాళ్ళు. ఇంకా సరిపోయేయి కాదు వాళ్ళకి. ఇంకొన్ని ఎక్కువ చేయక్క చాలా మందున్నాం సరిపోతలే అంటే ఇంట్లో హోమ్ మేడ్ గదా! అంటే హ్మ్. ప్యూర్ గోధుమ పిండే. నేను మళ్ళీ మైదా పిండి అదేం కలిపేదాన్ని గాదు. సో, అందరికి నచ్చి అట్లా అడిగారు. ఫస్ట్ ఒక హాట్ బాక్స్ తర్వాత 2 హాట్ బాక్సెస్ అయ్యాయి. ఓహోహో! అలా ఓకే. చేస్తూ దాని మీద 300, 400, 1000 హ్మ్. అట్లా రావడం అనేది అట్లా స్టార్ట్ అయింది. సో, ఆ లాక్‌డౌన్ ఇయర్ మొత్తం అంతా కంటిన్యూ నాకలా సెట్ అయిపోయింది నాన్న ఇంట్లో చేసుకునే. సో, నేను చెప్పేదేంటంటే ఆడపిల్ల అంటే భర్త చనిపోయిన తర్వాత చాలామంది ఉంటారు. సరే ఎవరిష్టం వాళ్ళది. ఈ వర్కే చేయాలి, ఇది చేయగూడదు, ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఇంట్లో నేనెలా చూసుకోవాలి, పిల్లలను నేను బయటికి పోయొస్తున్నాను గదా! జాబ్ చేస్తున్నాను గదా! అని కాదు. మనం పిల్లల్ని చూసుకుంటూ మనం ఏ పనులైతే చేయగలమో అవి చేసుకోవచ్చు. మిగతా వాళ్ళది నాకు తెలీదు. నేనైతే ఈ జోన్ అనుకున్నాను కాబట్టి సో, అలా అవన్నీ చేసుకుంటూ అలా పెంచాను పిల్లలనైతే. మళ్ళీ ఎక్కడ గూడా వాళ్ళకి ఫుడ్‌కి గానీ, లేతే డ్రెసెస్‌కి గానీ స్టడీ పరంగా గానీ, ఫీజ్ పరంగా గానీ, ఎక్కడ గూడా నేనెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. హుహు. నేను దేవుడిని ఎప్పుడూ ఒకటే అనుకుంటా స్టిల్ ఇప్పటికి. నా పిల్లలకి ఫుడ్డు అండ్ అంటే తిండి, బట్ట ఇట్లా చదువు ఈ మూడిటికి తక్కువ రాకూడదు. నేను వెనకైతే ఆస్తులైతే ఏం సంపాదించుకోలేదు. వెనక ఏం వేసుకోలేదు. స్టిల్ ఇప్పటికి కూడా రెంటే కట్టుకుంటాను. కానీ వాళ్ళని చదివిస్తున్నాను. ఎందుకంటే నాకు స్టడీ లేదప్పుడు. స్టడీ లేకపోయినా నేను చూసిన అనుభవంతోటి, నా ఎక్స్‌పీరియన్స్ తోటి కొంచెం నేను వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ మాట్లాడేది గూడా ఎవరితోటి సార్‌లతోటి. వీళ్ళ స్కూల్‌లో సార్ వాళ్ళతోని మాట్లాడితే పిల్లలకి ఏది చదివిస్తే ఏంటి? ఇప్పుడు వీళ్ళు చదివిన చదువులు గూడా నేను జాయిన్ చేసిందే. నేను వెతికిన గ్రూప్స్. నేను జాయిన్ చేసి ఇదైతే ఓకే. అంటే నేను ఖర్చు పెట్టకుండా. ఇప్పుడు 10థ్ క్లాస్‌లో గూడా వీళ్ళకి ట్యూషన్స్ చెప్పియలే. హుహుహు. పెద్ద పాప 8.5 అలాగే ఉంటది తను. హ్మ్. మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోదు. సెకండ్ పాపొచ్చేసి 9 అబోవ్. హుహుహు. తనవి ఏ మార్క్స్ అయినాయి ఇప్పటికి. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఆమెకి ఈ ఇయర్. ఇప్పుడు ఇంటర్న్‌షిప్ చేస్తుంది జాబ్ కోసం. హుహుహు. పెద్దమ్మాయి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి జాబ్ చేస్తూ ఎంబీఏ చేస్తుంది తను. చిన్న గ్రేట్. పాప ఇప్పుడు సెకండ్ ఇయర్. చిన్న పాప గూడా 9.8, 10 బైపీసీ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 445 435 వచ్చాయి. ఔట్ ఆఫ్ 470కి అనుకుంటా బైపీసీ. ఓకే. ఆ! సో, ముగ్గురు బా చదువుతారు. నేను వాళ్ళకి ఏ ట్యూషన్స్ చెప్పీలే. ఏ గ్రేట్. మెటీరియల్స్ అలవాటు చేయలేదు. ఏ ఏవి చేయలే. ఎందుకంటే మన పిల్లలు మంచి చదువుతారు. మనం కరెక్ట్‌గా ఒక లైన్‌లో తీసుకెళ్ళి ఒక లీడ్ చేస్తే వాళ్ళు కరెక్ట్‌గుంటారు. మనం ఏదైనా అలవాటు చేశామనుకోండి వాళ్ళు అదే అలవాటవుతారు. మా పెద్ద పాప చెప్పకూడదు గానీ, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ యూజ్ చేస్తున్నారని, ఫోన్స్ కోసం నన్నడిగింది. హ్మ్. చాలా టార్చర్ చేసింది. ఒక్కొక్క సిట్యుయేషన్‌లో అయితే తను నన్ను ఏడిపించింది గూడా. నేను వాళ్ళని ఇంతవరకు కొట్టలేదు. మా ఆయన లేనందుకు నాకు తన రూపంలో నాకిచ్చిపోయాడేమో టార్చర్ అని ఫీల్ అవుతా అనమాట. అలా చేస్తది ఓకే. తను. అట్లాంటి సిట్యుయేషన్‌లో గూడా నేను మొండిగున్నా గానీ తనకు కావాల్సినవి నేను ఇప్పించేదాన్ని గాదు. అండ్ ఫ్రెండ్స్‌తో పార్క్‌కెళ్తాను, బయటికి వెళ్ళొస్తాను. ఇలా 10థ్ అయిపోయిన తర్వాతైనా, ఇంటర్ డిగ్రీలో అయినా సరే ఫ్రెండ్స్‌తో ఎళ్ళొస్తానన్నా గానీ వెళ్ళనిచ్చేదాన్ని గాదు. ఒకవేళ మ్యాండేటరీ కంపల్సరీ వెళ్ళాలి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడేదాన్ని. హ్మ్. వీళ్ళిలా అంటున్నారు. నిజమా? మీకు తెలుసా మీ ఇంట్లో? మీ పాప జెప్పిందా? మీరు ఓకే అన్నారా? ఎక్కడికెళ్తున్నారు? ఏ ప్లేస్‌కెళ్తున్నారు? మరి మీరెళ్తున్నారా తోడు? ఇలా చెప్పేదనమాట. నాకు కొన్ని హ్మ్. కొన్ని అందులో అబద్ధాలు తెలిసిపోయేది.
సో, వాళ్ళకి ఆ భయం ఉండేది. అండ్ వాళ్ళెళ్ళిన తర్వాత నేను వెళ్లి డ్రాప్ చేసేదాన్ని. మధ్యలో వీడియో కాల్ చేసి మాట్లాడేదాన్ని. ఎక్కడున్నారు? అంటే వాళ్ళ పేరెంట్స్ వెళ్లారా లేదా? లేదా వాళ్ళ పేరెంట్స్ చెప్పడం. అట్లా నేను ఒక భయం ఎక్కడ ఇదవుతారని ఒక ఉంటది గదా! నేను కరెక్ట్‌గుండాలని నేనెలాగా మిస్‌బిహేవ్ ఉండకూడదు నా లైఫ్‌లో. నేనిలా ఉంటే నా పిల్లలు ఇలా అవుతారు. నేనిలా ఉండకూడదని నేనెలా అనుకున్నానో, సో, వీళ్ళు కూడా అదే లైన్‌లో ఉండాలి అని అనుకున్నప్పుడు, ఒక తల్లిగా నా ప్రొటెక్షన్ చేసుకోవడం అది ఇదే గదా! సో, అలా రెస్పాన్సిబిలిటీ. చూసుకుంటూ, వాళ్ళ దగ్గరుంటూ, వాళ్ళతోనే ఉంటూ నాకు ఫ్రెండ్స్ నేనెవరిని అలవాటు చేసుకోకుండా, ఎవరితో ఫ్రెండ్స్ పిలిచినా వెళ్ళకుండా, ఇంటికెవరిని ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చేదాన్ని గాదు. నా క్లాస్‌మేట్స్ అందరూ సాఫ్ట్‌వేర్ ఉన్నారు. అదేంటి న్యూస్ ఫీల్డ్‌లో ఉన్నారు. సీరియల్ ఫీల్డ్‌లో ఉన్నారు. ఔట్ ఆఫ్‌లో ఉన్నారు. డాక్టర్స్ కొత్తగూడెం ఈఎన్‌టీ డాక్టర్ మా హుహుహు. ఫ్రెండ్ అనమాట. హ్మ్. ఫార్మసీ ఇట్లా లోకల్‌లో గూడా డాక్టర్స్, మేనేజర్స్ అందరూ ఉన్నారు. కానీ స్టిల్ ఇప్పటికి నేను వాళ్ళతో ఎక్కువ కాంటాక్ట్ పెట్టుకోను. వాళ్ళతో ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే, మనం అది అలవాటయిపోయిందనుకోండి, ఇక్కడ నేను మెయిన్ నాకు ఇది కదా! నేను ఇదనుకున్నాను. నా పిల్లలు కాబట్టి నాకు మెయిను. నేను ఏది వీళ్ళకి దగ్గర ఉండాలి. అవి అలవాటు చేసుకోవద్దు. ఎందుకంటే, నా ఏజ్ గూడా అంత పెద్ద ఏజ్ గాదు. 23 ఇయర్స్‌కి నేను ఆయన చనిపోవడం ఆల్‌మోస్ట్ చూసాను యాహ్! గాబట్టి, నాకు అప్పుడప్పుడే తెలుస్తది గాబట్టి, నాకు కూడా మైండ్‌లో ఒక్కొక్కసారి థాట్స్ ఒచ్చేవి. అబద్ధం ఎందుకు చెప్పాలి? థాట్స్ ఒచ్చేవి. ఇలా ఉండాలి, ఇలా తిరగాలి, ఇది తినాలి, ఇది చేయాలని ఇట్లా థాట్స్ ఒచ్చేవి. బట్ ఆ థాట్స్ వచ్చినా ఛీ! నేనిలా అనుకోకూడదు. నాకు మెయిన్ ఇది. నా అమ్మ నన్ను బతికిచ్చింది. మొత్తం రెండోసారి తనున్న అది కూడా మొత్తం క్లోజ్ చేసుకొని, మళ్ళీ వాళ్ళు జీరో స్టేజ్‌కొచ్చారు నా వల్ల. సో, నేనిలా ఉండకూడదు. నేనిదే. రేపొద్దున అరే! మీ అక్కని ఇక్కడ చూసా నేను. మీ అక్క అలా వెళ్తుంది. అమ్మ నీ కూతురు అక్కడ అలా ఆ మాట వాళ్ళకెవరు చెప్పకూడదు. సో, ఇప్పటి వరకు కూడా స్టిల్ ఆ మాట మా మా తమ్ముడికి గాని, మా అమ్మకి గాని రాలేదు. కాకపోతే ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవి చేసినప్పుడే అన్నారు ఈ చాలామంది. మాటలొస్తూ ఉంటాయి. ఆహ్, బ